బ్రేక్ న్యూస్. ఉన్నతాధికారులు ప్రధాన అర్చకుల వేధింపులతో ఓ అర్చకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఊరుకుందు ఈరన్న దేవస్థానంలో ఉప అర్చకుడిగా పనిచేస్తున్నారు పూజన్న స్వామి. అయితే అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు పూజన్న స్వామి. అంతేకాదు తాను చనిపోయే ముందు ఓ సూసైడ్ లెటర్ రాశాడు. దేవస్థానం ఈవో విజయరాజు, ప్రధాన అర్చకులు ఈరన్న స్వామి, వేద పండితుడు మోహన్ శర్మ వేధింపులు తాళలేకి సూసైడ్ చేసుకున్నట్లుగా లేఖలో పేర్కొన్నాడు పూజన్న స్వామి. గత కొన్ని రోజులుగా ఈవోతో పాటు ప్రధాన అర్చకులు ఈరన్న స్వామి, వేద పండితుడు మోహన్ దాస్ తో కలిసి అర్చకులపై పెత్తనం సాగిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆలయ ప్రతిష్టను మంట కలుపుతున్నారని వాపోయాడు పూజన్న స్వామి. అందరూ కలిసి ఆలయాన్ని రక్షించుకోవాలంటూ కోరాడు. అయితే ఇదంతా ఎవరికి చెప్పాలో తెలియక వేదనతో సూసైడ్ చేసుకున్నట్లు లేఖలో రాశాడు పూజన్న స్వామి. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ఇటు ఉప అర్చకుడు ఆత్మహత్యకి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయి? అలాగే ఈ ఘటనకి సంబంధించి ఇటు ఉన్నతాధికారులు ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా? పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ నమోదైందా? ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు పూజన్న స్వామి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. అయితే ఇప్పటికే జరిగిన ఘటన అనంతరం అది అంతా కూడా అనుమానాస్పదంగా మృతి చెందారని, మొదట గుండెపోటుతో మృతి చెందినట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఆయన రాసిన లేఖ ఏదైతే ఉందో, ఇటీవల ఈ ఈవో వేధింపులు కావచ్చు, లేదా అక్కడ స్థానికంగా ఉన్న ప్రధాన అర్చకులు, వేద పండితుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా రెండు సూసైడ్ నోట్లు కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. ఆ రెండు ఏవైతే లేఖలు ఉన్నాయో అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆలయంలో అనేక సమస్యలు ఉన్నాయని, అర్చకులను చాలా చులకనగా చూస్తున్నారని ఉన్నతాధికారులు తనపై ఫిర్యాదులు చేసి ఎవరైతే అర్చకులు ఉన్నారో అక్కడ వారంతా కూడా పెత్తనం చెలాయిస్తున్నారని, తనపై కక్ష సాధింపుగా ఈ విధంగా చేస్తున్నారంటూ ఆ సూసైడ్ నోట్ లో రాసిన పరిస్థితి. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, నన్ను క్షమించండి అంటూ కూడా నోట్లో రాసినటువంటి పరిస్థితి. అయితే ఈ సూసైడ్ నోట్ లో అక్కడ పూజన్న స్వామి నిజంగానే రాశారా, లేకుంటే ఎవరన్నా యొక్క సూసైడ్ నోట్ ను రాసి అక్కడ ఉంచారా అనేటటువంటి కోణంలో కూడా పోలీసులకు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. పూజన్న స్వామి ఆత్మహత్య చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేయకపోవడంతో ఈ యొక్క ఆత్మహత్య ఘటనకు సంబంధించి అనేక కోణాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. పూజన్న స్వామి మృతిపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగు తీయాలంటూ కూడా పెద్ద ఎత్తున స్థానికులు కోరుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు ఉన్నతాధికారులు అలాగే ప్రధాన అర్చకుల వేధింపులతో అర్చకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు కలకలం రేపుతుందనే చెప్పుకోవాలి. ఇటు కర్నూలు జిల్లా కౌతాల మండలం ఊరుకుందు ఈరన్న స్వామి ఆలయంలో పనిచేస్తున్న ఉప అర్చకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఇటు పోలీసులు అయితే